ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా యొక్క శుభములు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి నాకు సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ పాల్ గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని నామం గణపరచబడలాగున మనందరం కూడా లేచి నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాము. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏదేమైనా కొద్ది నిమిషాలు మీరందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నేను ఎక్కువసేపు మాట్లాడిన కానీ కొద్ది విషయాలు మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా ప్రభు యొక్క రాకడ దినాలలో మనం జీవిస్తున్నాము. మరి ఎత్తబడుటకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెరవేరిపోయాయి అన్ని జనుల యొక్క విషయంలో. మరి ఏ క్షణంలో ఆ ఎత్తబడుట జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ అదే సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు తన వాక్యంలో ఏమని రాపించాడంటే, ఆ దినము దొంగవలే మీ మీదకి రాదు, ఎందుకంటే మీరు వెలుగు సంబంధులై ఉన్నారన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ప్రక్కన తెలియదు అని చెప్తుంది, మరొక పక్కన తెలుస్తుందని చెప్తుంది. అంటే దాని గురించి మనం ఎరుగుదుము అంటే దాని అర్థం ఏంటంటే ఆ దినము మనకు తెలుస్తుందని కాదు, కానీ ఆ దినము తటస్థించినప్పుడు మనము చీకట్లో ఉన్నవారి వలె నశించిపోము, కానీ మనము వెలుగులో జీవించినట్లయితే ఆ దినము మనకి గొప్ప మహిమకరమైన దినముగా ఉంటుంది. అందునిమిత్తమే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఏమని సెలవిచ్చారంటే, ఈ యుగాలన్నిటిలో అంటే ఇంతవరకు జరిగిపోయిన ఈ కాలాలన్నిటిల్లో కూడా మనము జీవించుచున్న ఈ కాలము స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ కాలములోనే వాక్యం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత బయలుపరచబడిన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనకంటే ముందు భక్తులు వారు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ దినమున మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత వారికి లేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత ఇచ్చే కాలం ఇంకా రాలేదు, కానీ మనమైతే ఈరోజు ఆ ప్రత్యక్షత కలిగిన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన యొక్క సన్నిధిలో మనం జీవిస్తూ ఉండగా, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా, మన జీవితాలను ఏ వైపున తిప్పి, లేకపోతే మన గురిని, మన గమ్యాన్ని, లక్ష్యాన్ని దేని మీద పెట్టి మనం జీవించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా మనం దేని కొరకు ప్రయాణిస్తున్నామో, మనం సాధించవలసింది ఏంటో మనకు తెలియకపోతే
మనం సాధించేది మనం ఏమీ సాధించలేం. ఎందుకంటే నువ్వు ఏది సాధించాలో నీకు తెలియదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఇంకా లోక సంబంధమైన కార్యముల మీదనే తమ దృష్టి పెడుతున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ప్రారంభములో ఒక శరీర సంబంధమైన కార్యముల నిమిత్తము కానీ, శరీర సంబంధమైన సమస్యలను బట్టి కానీ, లోక విషయంలో కొరకు మనం ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ ఒక్కసారి ఆయన ప్రభు అని మనం గ్రహించిన తర్వాత, ఈ వాక్యం మనకు బయలుపరచబడిన తర్వాత మన గురి గమ్యము దేని మీద ఉండాలంటే రాబోతున్నటువంటి ఆ పరలోక పట్టణం మీద మన దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లోకములోనూ రాబోవు లోకములో కూడా మనం ఆశీర్వదించబడిన వారిగా ఉంటాము. కాకుండా మన దృష్టి ఎల్లప్పుడూ భౌతికమైన వాటి మీదే ఉన్నదనుకోండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు మనుషులందరికంటే చెడ్డవారై ఉన్నాడు అన్నాడు. ఎందుకని మనుషులందరికంటే చెడ్డవారమై ఉన్నామంటే, లోకస్తులకి తెలియదు వాళ్ళకి నిత్య జీవం ఉన్నదని తెలియదు, వాళ్ళకి పరలోక రాజ్యం ఉన్నదని వాళ్ళకి తెలియదు. కేవలం విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడగలవనే సంగతి వారికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకా శరీర సంబంధమైన వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. కానీ మనకు తెలుసు, ఏమని తెలుసు అంటే, ఈ లోకము జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది, నిజమైన దేవుడు ఒకడున్నాడు, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత నిత్య జీవం అనేది ఉన్నది అనే సంగతిని మనం ఎరిగి కూడా ఇంకా మనం శరీర సంబంధమైన కార్యాల మీదనే దృష్టి పెడితే ప్రయోజనం లేదు. ఎందుకనగా ఈరోజు మనం జీవిస్తున్న ఈ కాలం ఎలాంటి కాలం అంటే, మనము ప్రభువు కొరకు త్వరపడి మనలను మనం సిద్ధపరచుకోవలసిన కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కాలములను బట్టి మీరు చూసిన ఎడల మీరు బోధకుల వలె ఉండవలసిన వారై ఉన్నారు, కానీ క్రైస్తు యొక్క మూలోపదేశాలను ఒకడు మీకు బోధించవలసి వస్తుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం జీవించిన కాలాన్ని బట్టి, మనకి ఇవ్వబడిన ప్రత్యక్షతలను బట్టి, ఈ కాలంలో మనకి ఇవ్వబడినటువంటి దేవుడు బయలుపరిచిన మర్మములను బట్టి మన జీవితాలు అనేది ఎలా ఉండాలి అంటే భూమి మీద పరలోకం ఉన్నట్టుగా ఉండాలి. కానీ ఇంకా లోకములో జరిగే కార్యాలే సంఘాల్లో జరుగుతున్నాయి, ఇంకా లోకస్తుల్లో జరిగే కార్యాలే క్రైస్తవుల మధ్య జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే, ఏ వాక్యమైతే వారికి బయలుపరచబడుతుందో దాని యొక్క గ్రహింపుని వారు కలిగి లేరు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, చదువుకు సంబంధించిన సంస్కారం మనుషుల్లో ఉండట్లేదు. మనిషి చాలా చక్కగా చదువుకుంటున్నాడు, ఉన్నతమైన స్థానానికి వెళుతున్నాడు, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాడు, గొప్ప సంపద ఆయన సంపాదిస్తున్నాడు. కానీ మానవుల మధ్య గతములో జరిగిన వాటి కంటే కూడా భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? చదువు పెరుగుతుంది, సంస్కారం పెరగట్లేదు. విజ్ఞానం పెరుగుతుంది, కానీ మానవుడిలో ఇంగిత జ్ఞానం పెరగట్లేదు. ఏం పెరగట్లేదండి? ఇంగిత జ్ఞానం పెరగట్లేదు. మరి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లాగా? కనీస స్పృహ లేకపోతే ఎట్లాగా? ఒకప్పుడు చదువు లేని వాళ్ళే పిల్లల్ని జాగ్రత్తగా పెంచారంట. ఒక ఆయన అంటాడు, ఒకప్పుడు చదువు లేని వాళ్ళు పిల్లల్ని చదువుకున్న వాళ్ళలాగా చేయగలిగారు, కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు పిల్లల్ని సరైన రీతుల్లో పెంచలేకపోతున్నారు. ఒకప్పుడు కూలికి వెళ్ళేవాడు 10 మంది పిల్లల్ని చక్కగా పెంచగలిగేవాడు, క్రమంలో పెంచగలిగేవాడు. కానీ ఈరోజు 1,00,000 సంపాదించేవాడు కూడా 2 పిల్లల్ని క్రమంలో పెంచలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే, లోకం గురించి మాట్లాడుతున్న ఉద్దేశం కాదు, కానీ లోకములో ఎలా జరుగుతుందో ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వాక్యం పెరిగిన కొలది మనిషి దేవునికి సమీపస్తుడిగా రావటానికి బదులుగా, వాక్యం బయలుపరచబడుచున్న కొలది మనిషి పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపంలోనికి రావలసిందికి బదులుగా ఇంకా లోకస్తుల వలె ప్రతిబింబిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వు అలా లోకంతో నువ్వు పోలిక కలిగి ఉంటే, లోకస్తుల వలె నువ్వు జీవిస్తూ ఉంటే ఎత్తబడుటలో నువ్వు ఎలా సభ్యుడు కాగలవు?
ఎత్తబడే ఒక గుంపు అనే పేరు పెట్టుకున్నంత మాత్రం చేత మనం ఎత్తబడం. కానీ ఎత్తబడటం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఇక్కడ చివరి వచనంలో పౌలు గారు అంటున్నాడు కదా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుట కొరకే మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ చివరి కాలంలో ఆయన వాక్యాన్ని ఎందుకు బయలుపరిచాడు మనకి? ఆ బయలుపరచబడిన వాక్యం మనల్ని ఏం చేయాలంటే మన జీవితాన్ని మార్చాలి. యేసు ప్రభు వారి శిష్యులతో అన్నారు, నా వాక్యమును మీరు వెంబడించిన ఎడల మీరు నాకు శిష్యులై ఉంటారు. అంటే ఎవరు శిష్యులు? ఆయన వాక్యాన్ని వెంబడించేవారే శిష్యుడు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడిచేవాడు ఆయన శిష్యుడు కాలేడు. కాగలడా? కాలేడు. అది ఒక మాట చెప్పారు. మరొక మాట అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుట వలన మీరు నా శిష్యులై ఉన్నారని జనులు తెలుసుకుంటారు. అంటే మొదటి మాట ఆయనకి సంబంధించింది. నువ్వు ఆయన శిష్యుడు ఎప్పుడు అవుతావంటే ఆయన వాక్యాన్ని నువ్వు వెంబడించినప్పుడు ఆయన శిష్యుడు అవుతావు. నువ్వు ఒక సంఘ సభ్యుడు ఎప్పుడు అవుతావు? ఈరోజు చాలామంది కొంతమంది విశ్వాసాలు అడిగామనుకోండి, మీరు ఏ సంఘానికి చెందుతారంటే వెళ్తారంటే పలానా సంఘం అని చెప్పేస్తారు. ఎందుకంటే మేమేం చెక్కింగ్లు చేయం కదా, ఎవరో ఏదో మాట వరుసగా. కొంతమంది ఏం పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళని పెద్ద ఆయన పేరు చెప్పేస్తారు, మేము పలానా సంఘానికి వెళ్ళిపోతాం, మా అయ్యగారు ఆయన నాకు బాగా పరిచయం అని చెప్పేస్తారు. ఇంకా మద్రాసు వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న పెద్ద ఆయన పేరు చెప్పేస్తారు. ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన పేరు చెప్పేస్తారు. కానీ వెళ్తున్నాడా అంటే వెళ్ళడు. నువ్వు నిజంగా సంఘానికి సభ్యుడివి ఎప్పుడవుతావు? ఎప్పుడు ఆ సంఘ సభ్యుడు అవుతావు అంటే ప్రవక్త అన్నాడు, నువ్వు ఆ సంఘానికి నిరంతరము హాజరవుతూ నీ దశమ భాగాలు కానుకలు అక్కడ చెల్లిస్తూ అక్కడ ప్రకటించబడే వాక్యానికి నువ్వు లోబడి జీవించినప్పుడు మాత్రమే ఆ సంఘంలో నువ్వు సభ్యుడు అవుతావు అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే, ఒక సంఘానికి నీ సంఘానికి 4 ఆదివారాలు మానేస్తే నువ్వు సంఘ సభ్యుడివే కాదు. ఇంకా నువ్వు ఇంట్లో కూర్చుని 4 వారాలు మానేసుకున్నావు అనుకోండి, 5వ వారం నువ్వు విజిటర్వే. ఎందుకంటే నువ్వు ఆయన శిష్యుడు ఎప్పుడవుతావు? ఆయన ప్రతి మాట విన్నప్పుడు అవుతావు. ఆయన చెప్పే ప్రతి మాట విశ్వసించినప్పుడు అవుతావు. ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడే మనం శిష్యులు అవుతాం. ఒకవేళ మనల్ని ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. కానీ ప్రభువు ఆయన శిష్యుడిగా మనం ఎంచబడాలి అంటే ఆయన వాక్యాన్ని వెంబడించే బిడ్డలంగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో వాక్యాన్ని వెంబడించాలి. కొన్ని విషయాల్లో వాక్యాన్ని, కొన్ని విషయాల్లో సాంప్రదాయాల్ని కాదు. ఈరోజు ప్రతి విషయంలో వాక్యానికి నువ్వు లోబడినప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అయి ఉంటావు. ఇప్పుడు రెండవది ఏంటంటే, ప్రజలు నిన్ను ఆయన శిష్యుడు అని గుర్తించాలి. మొదటిది ఆయన గుర్తించాడు నిన్ను ఆయన శిష్యుడు అని. ఎలా గుర్తించాడంటే ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు అంగీకరిస్తున్నావు, ప్రతి మాట ప్రకారం నీవు జీవిస్తున్నావు, కాబట్టి నువ్వు ఆయన శిష్యుడివి. ఇప్పుడు అది మన ఇద్దరి మధ్య, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే గురువు గారికి శిష్యులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఫలానా ఆయన శిష్యులు అని ప్రజలు ఎలా గుర్తిస్తారు అంటే, యేసు ప్రభు అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుట వలన. అంటే నువ్వు నిజంగా యేసు ప్రభువును ప్రేమిస్తే, పేతురు యేసు ప్రభువును ప్రేమిస్తే, తోమా యేసు ప్రభువును ప్రేమిస్తే, నిజంగా పేతురు వాక్యానుసారంగా జీవిస్తే, తోమా నిజంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు అప్పుడు పేతురు తోమా మధ్య ప్రేమ ఉంటుంది, కానీ పగలుండవు, పోటీలు ఉండవు. ఎందుకంటే ఇది పోటీ కాదు. భక్తి అనేది మనం ఎవరితోనూ పోటీ పడట్లా. భక్తి అనేది ఏంటంటే మనతో మనమే పోటీ పడుతున్నాం. అదేంటంటే మనము వాక్యాన్ని నెరవేర్చి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి వచ్చి ఆ దినమున రెప్పపాటున మార్పు చెందటమే మన గురి అయి ఉన్నది. ఈ భక్తిలో మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా క్లాస్లో ఒక వ్యక్తి క్లాస్ ఫస్ట్ రావాలంటే అది ఆడొక్కడి మీదే ఆధారపడలేదు. ఓకే, అవునండి, అది మిగిలిన వాళ్ళ మీద కూడా
ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, 50 మంది స్టూడెంట్లు ఉన్న క్లాసులో మిగిలిన వాళ్ళందరికీ 60లో 40లో 50లో వస్తే అప్పుడు ఆ 60 మార్కులు వచ్చి 70 మార్కులు వచ్చినోడే క్లాస్ ఫస్ట్ అవుతాడు. కానీ ఒక్కొక్కసారి ఒకడికి 100కు 100 వస్తే అయినా క్లాస్ ఫస్ట్ రాదు. ఎందుకంటే నలుగురికి వస్తే 100కు 100. అప్పుడు క్లాస్ ఫస్ట్ ఎంతమందికి వెళ్ళద్ది? నలుగురికి వెళ్ళద్ది. కాబట్టి నువ్వు క్లాసులో చదివేటప్పుడు ఫస్ట్ రావాల్సుకున్నవాడు వాడు చదువుకుంటా ఇంకెవడైనా వాడికి దగ్గరగా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడో చూసుకుని వాడికంటే మెరుగ్గా చదవటానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ భక్తి అలా కాదు. భక్తి అలా కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్ష చేసేటప్పుడు నీ పక్క వ్యక్తితో పరీక్ష చేయడు. ఆయన నిన్ను పరీక్ష చేసేటప్పుడు ఎలా పరీక్ష చేస్తాడంటే ఆయన తన వాక్యంతో నిన్ను పరీక్షిస్తాడు. ఒకవేళ నీ పక్కవాడి కంటే నువ్వు మెరుగ్గా ఉంటే కొన్ని స్కూళ్ళలో 45 మార్కులు వచ్చినోడే క్లాస్ టాప్ అవుతాడు. అవసరమైతే స్కూల్ మొత్తానికి కూడా టాప్ అవుతాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అంతకంటే తక్కువాడు. అంటే ఆ స్కూల్లో క్లాస్ ఫస్ట్ అలా లెక్కేస్తే చాలామంది వెళ్ళొచ్చు పరలోకానికి. కానీ దేవుడు అలా లెక్క వెయిట్లా. దేవుడు మనల్ని ఎలా తీర్పు తీరుస్తాడంటే ఆయన వాక్యంతో తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరితోనూ పోటీ పడట్లా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటున్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రపంచాన్ని మనం చూసినప్పుడు దేవుని వాగ్దానాలన్నీ నెరవేరిపోయినాయి. ప్రవక్తకు వచ్చిన దర్శనాలన్నీ నెరవేరిపోయినాయి. ఒకటి మిగిలింది. ప్రవక్తకు వచ్చిన 7 దర్శనాల్లో అమెరికా కాలిపోవటం ఒకటి మిగిలింది. కానీ అది జరగకముందు జరగాల్సింది ఏంటంటే వధువు కొనుపోబడాలి. ఇప్పుడు పెండ్లి కుమార్తె రహస్యంగా కొనుపోబడుతుంది. అది ఎవరికీ తెలియదు. కానీ అదే సమయంలో పౌలు గారు అంటున్నాడు, అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి మీరు చీకట్లో ఉన్నవారు కాదు, ఎత్తబడే వారికి తెలుస్తుంది. తేదీ తెలియదు కానీ ఎత్తబడటానికి కావలసిన సిద్ధపాటు వారికి తెలుస్తుంది. కాబట్టి అది ఏ దినమున వచ్చినా వారు అది కంగారు పడవలసిన అవసరత లేదు. ఈరోజు చూడండి, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం మరి వాళ్ళ యొక్క సెక్యులర్ క్యాలెండర్ స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క న్యూ ఇయర్లో వాళ్ళకి యుద్ధాలు ప్రారంభమైనాయి. ఆ యుద్ధాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరలా ఇప్పుడు నిస్సాన్ అనే నెల ప్రారంభం కాగానే ఇప్పుడు సిరియా దేశంతో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు అప్పుడు వరకు రహస్యంగా పోరాడిన శత్రువులు ఇప్పుడు బహిరంగంగానే ఇజ్రాయెల్ దేశం మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ మీద జరిగే పోరాటం ఏంటి, ఆ యుద్ధాల గురించి మీరు చదివేటప్పుడు ఏంటి, ఈ వర్తమానం మనకేం చెప్తుందంటే ఈ ప్రపంచంలో జరిగే ఈ సంఘటనలన్నీ కూడా లోకానికి తెలియదు కానీ నీకు నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధి వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రపంచం మొత్తాన్ని వారు లాక్డౌన్లో పెట్టేశారు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి ఒక మనిషి తిరిగే ప్రతిదాన్ని వాళ్ళు మానిటర్ చేయటం మొదలుపెట్టారు. ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సర్వైవలెన్స్లోనికి తీసుకురాగలిగారు. ఒక మనిషి ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ స్టే చేస్తున్నాడు, ప్రతి విషయం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఇదేదో ఒక సాధారణమైన రోగం కాదు. కానీ ఈ ప్రపంచం యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకురావటానికి కావలసిన ట్రయల్స్ వాళ్ళు వేస్తున్నారు. అంటే ఒకే ఒక ఆజ్ఞ చేత ప్రపంచాన్ని మనం ఆపగలమా లేకపోతే నియంత్రించగలమా అనే టెస్ట్ వాళ్ళు చేశారు. అందులో వాళ్ళు విజయాన్ని సాధించారు. కరోనా కంటే భయంకరమైన రోగాలు వస్తున్నాయి అంటున్నారు. కరోనాతో చనిపోయింది గవర్నమెంట్ లెక్కల ప్రకారం 5 లక్షల మంది అయితే ఇంక ఎక్కువ మంది చనిపోయిన అంటున్నారు. వాళ్ళ లెక్కలు పక్కన పెట్టండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 5 లక్షల మంది చనిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారా వచ్చిన దుష్పరిణామాల వల్ల ఇప్పుడు 10 కోట్ల మంది ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఒక వ్యాక్సిన్ చంపిన దానికంటే కూడా వీళ్ళు తయారు చేసినటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ ద్వారా వైరస్ చంపిన దానికంటే కూడా వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్కి ఎన్ని రెట్ల మంది ప్రాణాపాయంలో పడ్డారో చూడండి. దీనికి కారణం ఏంటి? ప్రపంచంలో ప్రతి స్థితి. ఎందుకని కొన్ని గవర్నమెంట్లు అప్పటికప్పుడు కూలిపోతున్నాయి, ఎందుకని ఆర్థిక వ్యవస్థలు అప్పటికప్పుడే కూలిపోతున్నాయి. ఈరోజు డాలర్ బలంగా ఉందంటున్నాడు, మరుసటి రోజు పడిపోతుంది. ఈ జరిగే ఈ సంఘటనలన్నీ కూడా మనమేమి నియంత్రించలేం. కానీ ఇది మనకు ఒక హెచ్చరిక, ఈ వాక్యాన్ని ఎరిగిన వారంగా.
అదేంటంటే మీ విమోచన సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి వాటి గురించిన ఆలోచన మాని మీ వ్యక్తిగతమైన జీవితాన్ని వాక్యంతో సరిచేసుకోండి. ఇప్పుడు మనం సిరియా దేశం యుద్ధం గురించి, అమెరికా యుద్ధం గురించి, ఇజ్రాయెల్ యుద్ధం గురించి మనం ఎంత డిస్కస్ చేసిన ప్రయోజనం ఏమీ లేదు. ఆ జరిగేది వాక్యం ద్వారా మనకు అర్థమైంది. అంటే ఏక ప్రపంచం రాబోతుంది త్వరలోనే. ఏక ప్రభుత్వం ప్రపంచం మీదకి రాబోతుంది. ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకే ఒక వ్యక్తి చేతిలోనికి రాబోతున్నాయి. ఈ యుద్ధాలు ఎక్కువైన తర్వాత ఏం జరుగుతుందంటే మనిషి రాజీ పట్టడానికి సిద్ధపడతాడు. ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు ఎవరికి లోబడలేదు. ఇశ్రాయేలీలు ఎవరికి లోబడలేదు. ఇశ్రాయేలీలకు ఉన్న పేరు ఏంటంటే మెడదిరగని ప్రజలు. వాళ్ళు ఎవరండి? మెడదిరగని ప్రజలు అనమాట. ఆ దేవుడి మాట వినడు. ఏమన్నా అన్నావు అనుకోండి, నేను దేవుని బిడ్డను అంటాడు. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డే. ఇశ్రాయేలీలు ఎవరండి? వారు దేవుని బిడ్డలు. వారు అబ్రహాము యొక్క సంతానం, దేవునితో నిబంధన కలిగిన వాళ్ళు. కాబట్టి వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా వాడికి దోసిందే చేయటం తప్ప ఇంకెవడు చెప్పినా వాడు వినడు. ఎందుకంటే వాడు తప్పు చేసినా కాపాడేవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళకి 4 దెబ్బలను కొడతాడు కానీ నశింపజేయడు. ఆ ధైర్యం వాళ్ళకి ఉంది. కానీ ఎవరి మాట వినరు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇశ్రాయేలుకి ఆ సమయం రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 6 నెలల నుంచి యుద్ధం చేస్తున్నారు ప్రతిరోజు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా ఆవిరైపోయింది. ప్రపంచంలో ధనవంతమైన దేశం అది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి కంటిన్యూస్ యుద్ధం వలన వాళ్ళ ఆస్తులు మొత్తం కరిగిపోయినాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. కానీ కుప్పగూలనివ్వరు, అప్పులు మొదలెడతాడు. ఇప్పుడు డబ్బులున్నవాడు డబ్బులన్నీ అయిపోగానే రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు అప్పులు చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడు అప్పులతో నడుస్తుంది. దాని తగ్గట్టు ఇప్పుడు సిరియా యుద్ధం మొదలైంది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుందంటే ప్రవక్త యొక్క ఒక వాక్యం ఏం చెప్తుందంటే, ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒకరోజు ఇజ్రాయెల్ దేశం దివాళా తీసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే రోమ్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? రోమ్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే చెంచదచ్చిన పులుపు చావదన్నట్టు మనిషికి కోర్టులో కేసు ఓడిపోయిన కొలది ఇంకాస్త డబ్బులు తీసుకుని పై కోర్టుకి వెళ్తాడు. అవునండి. ఒక మనిషి కోర్టులో కేసు ఓడిపోయాడు అనుకోండి, జిల్లా కోర్టులో ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇంకా రోషన్ తెచ్చుకుని ఇంకాస్త ఎక్కువ డబ్బు తీసుకొస్తాడు. ఎందుకంటే ఇక మనం బయటుండి మనం చెప్తాం, కానీ అందులో దిగిన వాడికి తెలుస్తుంది ఆ యొక్క రోషం, ఆ కోపం, ఆ క్రోధం ఏంటో. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినిపోయారు. ఇశ్రాయేలీలు ఏం చేశారండి? ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నారు కానీ మరీ అడుక్కునే స్థితిలో లేరు. కానీ ఇప్పుడు 6 నెలల యుద్ధంతో పాటు ఇప్పుడు వెనక నుండి రహస్యంగా యుద్ధాలు చేసిన శత్రువులు వాళ్ళతో ఇప్పుడు బహిరంగంగా యుద్ధానికి దిగారు. ఇంకో 6 నెలలు చేశారనుకోండి, ఇప్పుడు ఇశ్రాయేలీలకి అప్పులు తెచ్చే శక్తి కూడా అయిపోతుంది. ఒక మనిషి వెళ్ళి అందరి దగ్గర అప్పులు అడిగితే అందరు ఎవరో, అప్పిచ్చేవాడు తీర్చగలడా లేదని చెక్ చేసే ఇస్తాడు. ఒక వ్యక్తి తీర్చలేని స్థితికి వచ్చాడు అన్న తర్వాత ఇంకా ఆ వ్యక్తికి అప్పు ఎక్కడ ఇవ్వదో. ఇప్పుడు అలాంటి వాడికి నీ అప్పులన్నీ తీర్చి నీకెంత డబ్బు ఇస్తానంటే ఏం చేస్తాడు? అప్పుడు దాకా మెడ తిప్పనోడు కూడా మెడ తిప్పే టైం వస్తుంది. ఆమె ప్రవక్త మాట అన్నప్పుడు ఇజ్రాయేలీలకి ఏం అవసరం అండి? రోమ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అని అనుకున్నారు అందరూ. రోమ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇశ్రాయేలీలకి ఏంటి? వాళ్ళకి ఏం కొదువా? వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది. వాళ్ళ దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేగుల వ్యవస్థ ఉంది, మొసాద్ అనే వ్యవస్థ. శక్తివంతమైన సైన్యం ఉంది. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఇజ్రాయేలీలు. ఇంకా వాళ్ళు రోమ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవసరం ఇప్పుడు మొదలైందా? మొదలవుతుంది. అది ఎప్పటికి పూర్తవుద్దో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఆ స్థితికి వెళ్ళక ముందే, అది మనం చూడక ముందే మనం ఎత్తబడాలి. ఎందుకంటే మనం చీకట్లో లేం. మిగిలిన లోకానికి అర్థం కావట్లా ఇదేం జరుగుతుందని. కానీ వధువుకి ఇది హెచ్చరిక అయి ఉన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు పూర్తిగా రోమ్ చేతుల్లోనికి వెళ్ళిపోతారో అప్పుడే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు రావటం జరుగుతుంది. అంత్యక్రీస్తు రంగం మీదకి రాకముందే వధువు ఎత్తబడాలి.
మనం ఇంకా చిన్న చిన్న విషయాల్లో, అల్పమైన విషయాల్లో, స్వల్పమైన విషయాలకి, అవసరం లేని విషయాల మీద మన దృష్టిని పెట్టి అనవసరమైన సంగతుల కొరకు మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. అందునిమిత్తం యేసు ప్రభువు వారు అన్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకుడి. ఈ మాట అనగానే అందరూ అంటారు, ఏ పాస్టర్ గారు తినట్లేదా, క్రైస్తవులకి తిండి అక్కర్లేదా, క్రైస్తవులకి బట్టలు అక్కర్లేదా, ఇళ్ళు అక్కర్లేదా, చర్చిలో అక్కర్లేదా? కావాలి. యేసుప్రభు అదే అన్నాడు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ఎరిగొన్నాడు. మనకు కూడా వస్త్రాలు కావాలి. లోకస్తులకు కావలసిన అనేక విషయాలు మనకు కూడా అవసరమై ఉన్నాయి. నీకు పరలోకంలో గొప్ప గృహం ఉన్నా ఈ భూమి మీద నివసించడానికి నీకు గృహం కావాలి తప్పకుండా. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, అన్ని జనులైతే వాటి గురించి చింతిస్తారు, అన్ని జనులు వాటి గురించి చింతిస్తారు. కానీ మీరైతే మొదటిగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఎందుకని దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి? ఆల్రెడీ నువ్వు వస్త్రాల కోసం చింతిస్తున్నావు, నువ్వు ఆహారం కొరకు చింతిస్తున్నావు, నువ్వు నివాసం కొరకు చింతిస్తున్నావు. అవి నీకు కావాలని నీ పరలోకపు తండ్రి ఎరుగున్నాడు, ఆయన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు అంతకంటే శ్రేష్టమైన దాని మీద గురి పెట్టాలి. ఆ శ్రేష్టమైనది ఏంటంటే దేవుని నీతి, దేవుని రాజ్యం. ఈరోజు ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా ప్రతి విశ్వాసి యొక్క గమ్యం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో సాధించాల్సిన కార్యాలు ఏంటో తెలుసా? మొదటిది క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం రావాలి. నువ్వు సంపాదన ఎంత ఉన్నదనే దాన్ని పక్కన పెట్టండి. నువ్వు 10 లక్షలు సంపాదించావా, 20 లక్షలు సంపాదించావా, 30 లక్షలు సంపాదించావా, అది ఉపయోగమే, కొంతవరకు ఉపయోగమే. ఎంతవరకు అంటే దాని పని ఎంతవరకు చేయగలదో అంతవరకే చేస్తుంది, అంతకు మించి చేయటం దానివల్ల కాదు. కానీ నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి రావాలి, అది ముఖ్యం. రెండవది ఏంటంటే ఎత్తబోటు అయి ఉన్నది. ఎవరైతే క్రీస్తు సారూప్యంలోనికి వచ్చారో వారు మాత్రమే ఎత్తబడతారు. మనం ఇంకా చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టొద్దు. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ప్రణబ్ ముఖర్జీ గారని మీలో చాలామంది వినే ఉంటారు పేరు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో లీడర్గా పనిచేశాడు, మంత్రి పదవులు చేశాడు. ఆయన తర్వాత రాష్ట్రపతిగా పనిచేసి చనిపోయారు ఆయన. అయితే ఆయన 22-21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారో మరి ఎవరో వాళ్ళ అక్కగారో అనుకుంటా, ఆమె ఢిల్లీలో పనిచేసేదంట. అయితే ఈయన పశ్చిమ బెంగాల్లో నుంచి వాళ్ళ అక్కగారిని చూడటానికి వచ్చాడంట. వచ్చిన తర్వాత వాళ్ళ అక్కగారు పనిచేసే ఇంటికి, అంటే వాళ్ళ అక్కగారు ఉండే ఇంటికి రాష్ట్రపతి భవనం చాలా దగ్గరగా ఉండేది. ఆ రోజుల్లో ఎంత పెద్ద పెద్ద గొడవలు లేవు కాబట్టి సెక్యూరిటీలు తక్కువగా ఉండేది. ఆ రాష్ట్రపతి భవనంలో ఉన్నాయన్ని కనపడుతూ ఉండేయంట. అక్కడ గుర్రాలకి చాలా ఖరీదైనటువంటి దాణా పెట్టేవాళ్ళంట. రాష్ట్రపతి గారి గుర్రాలకి చాలా ఖరీదైన దాణా, ఏదైనా ఇంకా రాజుగారి ఇంట్లో దేనికైనా కొద్ది ఉండదు, అది దేశంలోనే శ్రేష్టమని దొరుకుతాయి. అప్పుడు అవి తినే దాణా చూస్తూ ఉండి ఆ ప్రణబ్ ముఖర్జీ గారు ఒకరోజు వాళ్ళ అక్కతో అన్నాడంట. ఏమన్నాడంటే, అక్క, వచ్చే జన్మలోనైనా నేను రాష్ట్రపతి ఇంట్లో ఒక గుర్రంగా పుట్టాలి అన్నాడంటే. వచ్చే జన్మలో నేను రాష్ట్రపతి ఇంట్లో ఒక గుర్రంగా పుట్టాలి అన్నాడంట. ఆమె అడిగిందంట, ఎందుకురా గుర్రంగాను, అది కూడా రాష్ట్రపతి ఇంట్లోనే? ఎందుకంటే చూసావా ఎంత శ్రేష్టమైన దాణా అయి తింటున్నాయో గుగ్గిళ్ళు, నేను తినే ఆహారం కూడా దాని ముందు ఎందుకు సాటి రాదు అన్నాడంట. అంటే వాళ్ళ అక్కగారు నవ్విందంట. వాళ్ళ అక్కగారు నవ్వింది. కానీ దేవుని కృప ద్వారా మరి ఆయన అదే రాష్ట్రపతి భవనంలో ఆయన రాష్ట్రపతి అయ్యాడు. ఆయన ఏమయ్యాడండి? రాష్ట్రపతి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆయనకి తెలుస్తుంది ఏంటంటే గుర్రం దాణా కంటే శ్రేష్టమైనవి ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళినోడు తిండి గురించి ఆలోచించడు. అంటే యువతలో ఉన్నప్పటికీ ఒక సామాన్యుడికే అవి గొప్పగా కనపడతాయి. కానీ నిజంగా ఆ సింహాసనం స్థాయిలో వెళ్ళిన వాడికి ఆ ఆలోచన రాదు. ఎందుకంటే అతడు చేయవలసిన పనులు దానికి మించినవి, గొప్ప కార్యాలు అక్కడ చేయాల్సినవి ఉంటాయి.
ఈరోజు నిజంగా నువ్వు కూడా దేవుని రాజ్యాన్ని విలువను నువ్వు గుర్తించగలిగితే, రాష్ట్రపతి భవనంలో 300 గదులు ఉంటాయంట. ఎన్ని గదులండి? 300 గదులు. 300 గదుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంటాయంట ఆయనకి. ఆయన ఏ గదిలోకి వెళ్ళాలంటే ఆ గదిలోకి వెళ్ళొచ్చంట. ఆయనకి భారతదేశంలో దొరికి అన్ని వంటలు తయారు చేసి పెడతారు. ఆయన ఏది తినాలంటే అదే తింటాడు. ఒక 500 వంటలు చేశారనుకోండి, ఆయన తినేది ఇంతే, కానీ మిగతాది పక్కన పడేస్తారు. కానీ తినకపోయినా చేసి పెడతారు. ఎందుకంటే ఆయన ఇంత పెద్ద దేశానికి అధిపతి, రాజు అన్నమాట. కానీ ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఏం వండుకున్నాము, ఏం తిందాము, ఈ ఆలోచన ఉంటుందా? ఉండదు. ఒకవేళ అదే ఆలోచన కలిగిన వాడైతే ఆ స్థాయికి ఎదగలేడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన గురి, మన గమ్యం దేని మీద ఉండాలంటే తింటం మీద, వస్త్రాల మీద, లోకంలో కార్యాల మీద ఉండకూడదు. అవి అల్పమైనవి. ఎప్పుడు అల్పమైనవి? దానికంటే ఉన్నతమైన స్థానం ఒకటి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే, నేను సమస్తమును జయించి నేను తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను, నాతో పాటు జయించిన వాడు నాతో పాటు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అది ఈ లోక సంపదలన్నిటిలో కూడా ఎందుకు పనికిరాదు ఈ సంపాదన? ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడంటే నువ్వు ఆ స్థానానికి ఎదిగినప్పుడు. ఈరోజు మన దృష్టి ప్రభు సారూప్యంలోనికి రావటం మీద ఉండాలి. దానికోసం లోకాన్ని విడవటానికి సిద్ధంగా ఉండాలి. దాని కొరకు మనకి అడ్డుగా ఉన్న ప్రతి కార్యాన్ని పక్కన పెడటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, లోకం చూడట్లేదు, వాళ్ళు చీకటి వారు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఆ దినము దొంగవలే మీ మీదకి రావటానికి మీరేమి చీకట్లో లేరు. లోకస్తులకు అకస్మాత్తుగా వస్తుంది. ఇశ్రాయేలీయులు 6 నెలల క్రితం వారు ఆ నూతన సంవత్సరం పండగని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అకస్మాత్తుగా శత్రువు దాడి చేశాడు, దేశాన్ని చెల్లాచెదురు చేసేసారు. వాళ్ళు అనుకున్నటువంటి గొప్పతనాలన్నీ కూడా ఒక్క రోజులో చెల్లాచెదురైపోయినాయి. వాళ్ళకున్న డబ్బు వెళ్ళిపోయింది, వాళ్ళకున్న పలుకుబడి వెళ్ళిపోయింది, వాళ్ళు ఏదో పెద్ద మేధావులు అనుకున్నారు, అది ముక్కలైపోయింది, అన్ని ముక్కలైపోయినాయి. యుద్ధం మీద ఉన్నారు. ఒక రోజు ఖచ్చితంగా రోము దగ్గరికి వెళ్ళి తల వంచే రోజు దగ్గరికి రాబోతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆయన రాకడ సమీపంగా ఉంది. తన కొరకు సిద్ధపడిన వధువుని ఆయన కొనిపోతున్నాడు. ఎందుకంటే మనము చీకట్లో లేం, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఇది దేశ నాయకులకి అర్థం కాదు, రాజకీయ నాయకులకి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. కానీ నీకు నాకు అర్థమవుతుంది. ఇదేంటంటే రహస్య రాకడ సమీపించుతున్నది. వధువు రహస్యంగా కొనిపోబడే సమయం వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిద్ర మత్తును పక్కన పెట్టాలి. ఏం చేయాలండి? నిద్ర మత్తును పక్కన పెట్టాలి. కొంచెం ఆలస్యం అయిందిలే అని చెప్పేసి ఇప్పుడు వరకు లేజర్గా ఉన్నారు సంఘస్థులు. ఈరోజు విశ్వాసులందరూ కూడా అల్పమైన విషయాల మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ చప్పుడు మనం విన్నప్పుడు, ఆ వార్తలు మనం విన్నప్పుడు అవి మనకి లోకం దాన్ని ఇంకొక రకంగా చూస్తుంది. ఇప్పుడు దేశాలు ఎలా చూస్తాయి అంటే, అమ్మో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధాలు జరుగుతున్నాయా, ఫ్లైట్ల రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్ రేటు పెరిగిపోతాయి. పెట్రోల్ రేటు పెరిగిపోద్ది అనగానే అంటే అన్ని దేశాల్లో ఉన్న ఏ దేశం నాయకులు ఆ దేశంలో పెట్రోల్ రేటు పెరగగానే అన్నిటి వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. మనుషులు తినటానికి అంటే ఆ కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, పెట్రోల్ ఎన్ని రోజులకు వస్తుంది, డీజిల్ ఎన్ని రోజులకు వస్తుంది, డాలర్ రేట్ ఎంత అవుద్ది, రూపాయి రేట్ ఎంత అవుద్ది అని వాళ్ళు చేస్తున్నారు. కరెక్టే, కానీ నీవు వాళ్ళలాగా ఆలోచించకూడదు. మనం ఆలోచించేది ఏంటంటే ఆయన రాకడ సమీపించి ఉన్నది. ఒకే సంఘటన, మీకు అర్థమవుతుందండి? ఇదే సంఘటన లోకం ఒక రకమైన తీర్పునిస్తుంది. వాళ్ళకి ఎవరికి తెలియదు అమెరికా ఉందలే అనుకుంటున్నారు. అమెరికానే రేపు తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేది. అందుకే వదలకుండా తిరుగుతున్నాడు వాడు. ఎవరు వెనకాల? ఇజ్రాయేల్ దేశం వెనకాల. కానీ మనకెలా తెలుసు ఇవన్నీ? ఆల్రెడీ 7వ దూత ద్వారా, ఆయన వర్తమానం ద్వారా మనకు దేవుడు దాన్ని తేటపరిచి ఉన్నాడు.
ఇవన్నీ అలా జరగకముందే ఇవి జరుగుతాయని దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించి ఉన్నాడు. ఇప్పుడు ఆ వర్తమానాన్ని ఎవరైతే అంగీకరించారో వారు ఈ సంఘటనలను వేరుగా చూడటం మొదలు పెడతారు. వధువు ఎప్పుడైతే ఈ సంఘటనలు జరగటం చూసిందో ఆమె ఏం చేస్తుందంటే తనను తాను సరి చేసుకోవటం మొదలు పెడుతుంది. ఇప్పుడు దివిటీలను చక్కదిద్దుకునే సమయం ఇది. ఎందుకు దివిటీలను చక్కదిద్దుకోవాలంటే కొంచెం ఆలస్యం అయ్యేసరికి అందరూ కూడా కొంచెం కునికి నిద్రించారు. పెండ్లి కుమారుడు రాక ఆలస్యం అయ్యేసరికి అందరూ ఏం చేశారండి? కునికి నిద్రించారు. వధువు కూడా నిద్రించింది. కొంతమంది కొన్ని పనులు చాలా తేలిగ్గా చేయటం మొదలుపెట్టారు. ప్రార్థనకు వెళ్ళటం తగ్గిపోయింది. ఇదివరకు ప్రతి ఆదివారం ప్రేయర్కి వచ్చేవాళ్ళు, ప్రతి బుధవారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ప్రతి శుక్రవారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు. పాస్టర్ గారు ఎన్ని రోజులు మీటింగ్లు పెట్టినా వచ్చేవాళ్ళు, ఎక్కడ మీటింగ్లు ఉన్నా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంటే ఇన్న మీటింగ్లు అవసరమా అండి? ఆదివారం ప్రార్థన ఉంది కదా, మధ్యలో బుధవారం కావాలా? మళ్ళీ శుక్రవారం ఏమన్నా పెడితే 3 ప్రార్థనలు రావాలంటే మాకు ఎట్లాగూ కుదురుతుందండి? అంటే ఆ ఆసక్తి కోల్పోయారు మనిషి, ఆ ఆసక్తి కోల్పోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి వృద్ధాప్యంలోనికి వచ్చి మరణానికి సమీపించేటప్పుడు ఏం జరుగుద్దంటే ఆ మనిషికి ఆకలి పోద్ది. ఏమవుద్దండి అంటే సాధారణంగా చనిపోయే వారి గురించి చెప్తున్నాను. ఆ మనిషికి ఏమవుతుందండి? ఆకలే పోతుంది. ఆకలి పోయినప్పుడు ఏం చేస్తాడు? తినలేడు. ఇంకా తినలేకపోయేసరికి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక్కొక్కటే డిమ్ అవుతూ ఉంటాయి. ఆర్గాన్స్ అన్నీ కూడా కావలసినంత తిండి రావట్లేదు కాబట్టి ప్రతి అవయవం ఏం చేస్తుందంటే నువ్వు బలంగా చేయదు, తగ్గిపో. ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి వాడుకోవాలి. అది దాని బలం తగ్గిన కొలది అది ఏం చేస్తుంది? శక్తిని కోల్పోతుంది. అవయవం దాని యొక్క పని తీరు తగ్గిపోద్ది. తీరు తగ్గిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క బలాన్ని బట్టి కొంతమంది 15 రోజులకి, కొంతమంది నెల రోజులకి వాళ్ళు మరణాన్ని సమీపిస్తారు. ఈరోజు నువ్వు వాక్యం దేవుని సన్నిధిని నువ్వు తోసేస్తున్నావంటే, దాని దగ్గరికి రావట్లేదంటే నీలో ఆధ్యాత్మిక ఆకలి చచ్చిపోయింది. ఏం చనిపోయిందండి? ఆకలి చచ్చిపోయింది. ఇదివరకు నడిచి వెళ్ళేవాళ్ళు జనాలు. ఎవరు జనాలు కాదు, మీరే నడిచి వెళ్ళేవాళ్ళు. కానీ బళ్ళు వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది ప్రజలకి కదండి. ఒకప్పుడు విశ్వాసులు ఒకప్పుడు మీరు ఎన్ని శ్రమలు పడమన్నా పడేవాళ్ళు. ఇప్పుడు అన్ని విషయాల్లో తగ్గిపోతున్నారు ప్రజలు. దేవుని కార్యాల్లో అన్ని విషయాల్లో సుఖాన్ని, అనుభవాన్ని కోరుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధిలో గడపటాన్ని కోలుకోవట్లేదు. ప్రార్థన మీద దృష్టి కోల్పోయారు. ప్రవక్త అంటాడు, ఈరోజు మనకి మరలా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మనకు అవసరమై ఉన్నాయి. మనకు పాతకాలపు ఉజ్జీవ కోటాలు మనకి అవసరమై ఉన్నాయి. గంటలు దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం కావాలి మనకి. పాస్టర్ గారు ప్రసంగం చేసేటప్పుడే ఇప్పుడు ఎంత విశ్వాసులు ఎంత సీనియర్లు అయిపోయారంటే, ఓకే ఈ పాస్టర్ గారు ఇంకా 5 నిమిషాలు ముగిచ్చేస్తాడని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో అయ్యగారు ప్రసంగం అయిపోతుంది అనగానే వీళ్ళు అప్పటికే బైబిల్ క్లోజ్ చేసేసి బండి తాళాలు బయటికి తీసేసి సిగ్నల్స్ ఇచ్చేసుకుని అంతా రెడీ అయిపోతారు. ఈ 5 నిమిషాల్లో పాస్టర్ గారు ఓకే అమ్మ ది గాడ్ బ్లెస్ అని కళ్ళెట్ల ముయ్యగానే మాయమైపోతున్నారు. కానీ పూర్వపు రోజుల్లో ఒకప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత అలాగే సంఘంలో వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు. ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత విశ్వాసులందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, కానీ మరలా సాయంత్రం మీటింగ్ ఉందంటే ఈలోపు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవాళ్ళు ఎంతమంది? కానీ దేవుని ప్రవక్త అంటాడు, నువ్వు దేవుని సన్నిధికి రాగానే నువ్వు మౌనంగా బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించుకుని నీ స్థానంలోనికి నువ్వు వెళ్ళి వాక్యం అన్నా చదువుతూ ఉండాలి, నువ్వు ప్రార్థన అన్నా చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే ఆ భయము, ఆ భక్తి, ఆ సున్నితత్వం అవన్నీ కోల్పోతున్నాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. అందుకే దేవుడు ఈ సంగతుల్ని గ్రహించే కృపను మనకిచ్చాడు. ఈరోజు నిజంగా ప్రవక్త లేకపోతే ఈ సంగతులు ఎంతో సున్నితంగా మనకు తెలియదు. ఇప్పుడు నేను ఆటోమేటిక్గా చెప్పేస్తాను. ఇలా నేను చెప్పగలిగానంటే కారణం ఏంటి? వెలుగును బట్టి. లేకపోతే నేనేం ప్రపంచ జ్ఞానం తెలిసిన వ్యక్తినేమి కాదు. జ్ఞానం తెలిసినా వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మనకెందుకు అర్థమవుతుంది? ఎందుకు అర్థమవుతుందంటే మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. ఆ 7వ దూత పలుకు దినాలలో అతడు బోరబోదబోచుండగా దేవుని మర్మము సమాప్తమగునని చెప్పిన ఆ వాక్యం మన దినాల్లో నెరవేరిపోయింది.
ఇప్పుడు వధువుకి ఏది మర్మం కాదు, అన్నీ బయలుపరచబడ్డాయి. అయితే అన్నీ బయలుపరచబడిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఇంట్లో అన్ని సరుకులున్నా వంట చేసి శుభ్రంగా తినగలిగిన రీతిగా వంట చేసే వ్యక్తి కావాలి. అవి తినాలి, అప్పుడు బలం వస్తుంది. అంతేగాని ఆ సరుకులన్నీ ఆ ఇంట్లో అర్మర్లో ఆ డబ్బాల్లో పెట్టేసుకుని కూర్చుంటే శక్తి వస్తుందా? రాదు. బయలుపరచబడింది. ఇప్పుడు ఆ బయలుపరచబడిన వాక్యాన్ని అంగీకరించి మనం జీవించడం నేర్చుకోవాలి. ఆయన సారూప్యంలోనికి రావాలి. ఎందుకంటే ఎత్తబాటు యొక్క సమయానికి మనం సమీపిస్తున్నాం. ఈ ప్రపంచ వ్యవస్థలు ఎంతో కాలం సాగు. అతి త్వరలో ఆల్రెడీ ఇప్పుడు కనబడే ప్రభుత్వాలన్నీ ప్రపంచంలోని అనేక దేశాలు రహస్యమైన చేతుల ద్వారా నడపబడుతున్నాయి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే నిర్ణయిస్తారు. పోయిన సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయాడు. ఆయన ఓడిపోవటానికి కారణం మీలో చదువుకున్న వాళ్ళ, కంప్యూటర్ మీద ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఈ ఫేస్బుక్ తర్వాత ట్విట్టర్ అనే కొన్ని సామాజిక మాధ్యమాలు కావాలని ఆయన మీద దుష్ప్రచారాన్ని చేసి ఆయన్ని పక్కకి తప్పించారు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు పక్షంగా నిలబడే వ్యక్తి. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తున్నారు. ఎవరు మార్చేస్తున్నారు? ఫేస్బుక్లు మార్చేస్తున్నారు. మన దేశం మీద అంత పవర్ లేదు, కానీ వాళ్ళకి కొన్ని మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్కి, ఈవెన్ ఈజిప్ట్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కూలగొట్టారు. అంటే దీని అర్థం ఏంటంటే మనకు కనబడేది నిజం కాదు, దాని వెనకాల రహస్యమైన శక్తులు పనిచేస్తున్నాయి. అయితే వాటి గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆ జరిగే కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త చెప్పిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకోవటం ప్రారంభించాలి. మనకు తెలుసు కొన్ని రాత్రిపూట జీవించే జీవులు ఉంటాయి. ఇప్పుడు గబ్బిలం ఉందనుకోండి, దానికి పగలు నచ్చదు. ఆ గబ్బిలానికి పగలో చూడలేదంట. అది గబ్బిలం పగటిపూట చూడలేదు, అందుకే అది చీకట్లోనే తిరుగుతుంది. కానీ మనిషి వెలుగులోనే నడవగలడు, చీకట్లో మనిషి నడవలేడు. కాబట్టి ఇప్పుడు ఆ చీకట్లో ఉన్న జీవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కసారి ఒక పవర్ఫుల్ టార్చ్ లైట్ దాని మీద వేస్తే అది చూడలేదు, అది కళ్ళు మూసుకుని చీకటి కూరగా పరిగెడద్దు అన్నాడు ప్రవక్త. ఇప్పుడు చీకటిలో ఉన్న మనిషి చీకటినే కోరుకుంటాడు. ఎందుకంటే వెలుగు లోకంలో ప్రకాశించింది, కానీ చీకటి తన క్రియలు చెడ్డవైనందున వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించింది అన్నాడు యోహాను సువార్త. మా తెలుగు మాస్టర్ చెప్పేవాడు, దొంగోడంట దొంగతనం చేయడానికి ఊరు దగ్గరికి రాగానే ఆ ఊరు నిండా లైట్లు ఉన్నాయనుకోండి, వాడు అనుకుంటాడంట ఏం పనికిమాలిన ఊరు రా ఇది, పట్టపగల్లాగా లైట్లు వేసుకుంటున్నారు వీళ్ళు అనుకుంటాడంట. ఎందుకంటే అది దొంగోడికి అది కుదరదు. అదే ఒక పొరుగురు నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, వాళ్ళ చుట్టాల ఇంటికో ఎవరింటికో ఆ లైట్లు కనపడ్డాయి అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, అమ్మ మంచి ఊరండి, చక్కగా ప్రతి వీధిలో లైట్లు ఉన్నాయి, చక్కగా మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. అంటే ఒకే సిచ్యువేషను. వెలుగుని దొంగ ద్వేషిస్తాడు, కానీ అదే దొంగ ఊరి దగ్గరికి రాగానే కరెంటు పోయింది అనుకోండి, అబ్బా శుభశకునం అనుకుంటాడు. ఎందుకంటే దొంగడికి ఏం కావాలి? చీకటి కావాలి. అదే మంచోడికి కరెంటు పోయింది అనుకోండి, అబ్బాయి ఏదో చెడ్డ శకునం లాగా ఉంది, రాగానే కరెంటు పోయిందని ఆడనుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు చీకటి సంబంధం వెలుగు సంబంధం అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ సువార్త వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఎవడైతే కళ్ళు మూసుకుని దాన్ని త్రోసేస్తాడో వాడి చీకటి సంబంధి. అయ్యా వాక్యం ఎలా చెప్తుంది అని చెప్పినప్పుడు చీకటి సంబంధం ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుని దాన్ని ద్వేషిస్తాడు. కానీ వాక్య సంబంధి వెలుగు సంబంధం ఏం చేస్తాడంటే ఇది వాక్యం అని చెప్పినప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తాడు, ఆ వెలుగులోనికి వస్తాడు. ఎందుకంటే అతడు వెలుగు సంబంధి, అతడు జీవించాలంటే అతడికి వెలుగు కావాలి. ఈరోజు ఆ వెలుగు మనకి ఇవ్వబడింది, ఆ వెలుగే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ కాలం యొక్క సంపూర్ణ వర్తమానం ఏంటంటే, ఈ కాలం యొక్క వర్తమానం మరేదో కాదు, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షతయే ఈ కాలానికి దేవుడిచ్చిన వర్తమానం అయ్యినది. ఈ వర్తమానాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, ఈ వాక్యం నువ్వు అంగీకరించినప్పుడు, ఈ వాక్యం నీతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు, ఏది తప్పో ఏది ఒప్పో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెలుగు సంబంధం ఏం చేస్తాడంటే తనను తాను సరి చేసుకుంటాడు, తనను తాను సరి చేసుకుంటాడు. ఆ చీకటి సంబంధం ఏం చేస్తాడంటే వాదించడం మొదలు పెడతాడు, తర్కించడం మొదలు పెడతాడు, దాన్ని ద్వేషించడం
మొదలు పెడతాడు, దాన్ని త్రోసివేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ వెలుగు అతడి పాపాన్ని బయలుపరుస్తుంది. మీరు చీకటికి ఎన్ని మంచి పనైనా చేయండి. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నో మంచి పనులు చేశాడు ఇశ్రాయేలులకి, కానీ వాళ్ళే పట్టుబట్టి సిలువేపించారు. సిలువ వేయండి అని కేకలేశారు. వాళ్ళందరూ వాళ్ళల్లో ఎంతమందిని స్వస్థపరచలేదు ఆయన? గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. ఒక కీడన్నా చేశాడా? పిలాతు అన్నాడు, ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు. హేరోదు అన్నాడు, ఈయనలో ఏ నేరం మాకు కనబడలేదు. కానీ ఇశ్రాయేలీలకు కనపడ్డాయి, పరిసయ్యులకు కనపడ్డాయి, సద్దూకైలకి కనబడి. వాళ్ళు అంటున్నారు, ముందు మరణశిక్ష వేయండి, సిలువ వేయండి అంటున్నారు. వాళ్ళేమో అరే వీళ్ళు ఏ తప్పు లేదంటే వీళ్ళు తప్పు ఉంది అంటున్నారు. ఎందుకని అంటున్నారు? ఆయన వీళ్ళ చీకటిని బయలుపరుస్తున్నాడు. ఈరోజు వర్తమానాన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారంటే ఎందుకు ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళలో ఉన్న చీకటిని బయట పెడుతుంది. ఏది చీకటి కార్యం, ఏది వెలుగు కార్యం అనే దాన్ని బయట పెడుతుంది. కానీ ప్రియమైన సహోదరులారా, ఈ వర్తమానాన్ని అంగీకరించిన మీరు ధన్యులై ఉన్నారు. ఇది మీరు అంగీకరించారంటే అది మీ గొప్పతనం కాదు. ఒక వ్యక్తి ఈ కాలం యొక్క వర్తమానాన్ని అంగీకరించాడంటే అది జగత్ పునాదికి ముందే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు దీన్ని అంగీకరించగలిగావు. నువ్వు ఎలా అంగీకరించావు కూడా నీకు తెలియదు. చాలామంది అడుగుతారు, ఇది ఎలా అంగీకరించేటట్టు జనాలకు చేయాలంటే అది ఎవరికీ తెలియదు. వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి సంబంధి దాన్ని ద్వేషిస్తాడు, వెలుగు సంబంధి దాన్ని ప్రేమిస్తాడంతే. ఈ వర్తమానం ప్రకటించబడినప్పుడు అది మీ హృదయంలో ఏం చేసిందంటే మీరు వెలుగు సంబంధి కాబట్టి ఈ వర్తమానాన్ని ప్రేమించి వర్తమానం దగ్గరికి వచ్చారు. అయితే వెలుగు సంబంధులై ఉంటే సరిపోలేదు. ఇప్పుడు పౌలు గారు చెప్పేది అది, మీరు వెలుగు సంబంధులే, కానీ వెలుగు సంబంధులు ఇప్పుడు ఏం చేయాలంటే చీకటి సంబంధుల్లాగా ఉండిపోవద్దు. ఇప్పుడు లైట్లు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో మనకి లెక్కలన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు అందరు రాత్రి 3ంటికి పడుకుంటున్నారంట. ఎన్నింటికి పడుకుంటున్నారండి? 3ంటికి. పొద్దున్నే ఫోన్ ఎవరికైనా చేయాలంటే 11, 12ంటికి చేస్తే కానీ ఇప్పుడే లేచేవాడిని అంటున్నారు. ఎప్పుడు పడుకున్నవారంటే 3ంటికి. మనకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళి అక్కడున్న పెద్దలను అడిగితే మన పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే మేము 3ంటికి 4ంటికి లేచి పొలం పనులకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నారు. అంటే మన పెద్దలు మేలుకునే సమయం ఇప్పుడు మనకి నిద్రపోయే సమయం అయింది. ఏంటంటే ఈ లైట్ల వల్ల. ఇది కృత్రిమమైన లైట్ ఎప్పుడు కూడా దేవుని ప్రవక్త అన్నాడు, సైన్స్ బ్రింగ్స్ డెత్ అన్నాడు ఆయన. అంటే విజ్ఞాన శాస్త్రం ఎప్పటికీ మరణాన్ని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? మరణాన్ని. అంటే లాభాలు ఉంటే అది కొంత లాభం చూపిస్తుంది, దాని వెనకాల గొప్ప మరణాన్ని దాచుకుని వస్తుంది. అది చూపిస్తే మనం ఎందుకు చేస్తాం? ఇప్పుడు వ్యాక్సిన్ వేసే రోజు అందరం కూడా మేము వేయించుకున్నామని పెట్టారు. ఇప్పుడు దాన్ని మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, ఎవరైనా చూపిస్తున్నారా? చూపించట్లా. ఎందుకని? ఇప్పుడు దాని యొక్క మరణం బయటకు వచ్చింది కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన వాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు అన్నాడు, భూమి ఆకాశాలు గతించిన నా మాటల్లో సున్నైన పొల్లైన తప్పిపోదు. బైబిల్ని ఎప్పుడు కూడా దేవుడు రీవర్షన్ చేయలేదు. దేవుని ప్రవక్తలు ఎప్పుడు కూడా వాళ్ళు వాక్యాన్ని పలికిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు చేయలేదు. ఎందుకంటే దేవుడు పలికాడంటే అది 100% నిజమై ఉన్నది. సాయంకాలం అంటే ఏంటి? ఏ టైం నుంచి సాయంకాలం అంటారు మన లెక్క ప్రకారం చెప్పండి? 4. ఇంకా 4ంటికి సాయంకాలం అంటున్నారు మీరు. ఓకే, గ్రేట్. అయితే ఇప్పుడు మనకు సాయంకాలం మీటింగ్ 8ంటికి మొదలవుద్ది మన దేశంలో. అవునండి, మీరు 4 అంటున్నారు. ఎన్నింటికి వచ్చారండి? 7ంటికి వచ్చారా? ఈవినింగ్ మీటింగ్ అనేది రాత్రి మీటింగ్. సాయంకాలం మీటింగ్ మనకి 7ంటికి, 8ంటికి, 9ంటికి, కొన్ని గ్రామాల్లో అయితే 10, 11ంటికి కూడా స్టార్ట్ అవుతాయి. కానీ బైబిల్ కాలంలో సాయంకాలం అంటే 3 గంటలు. ఎందుకంటే 6 అయితే చీకటి, అది వేసవకాలం అయితే 6, అదే శీతాకాలం అయితే కొన్నిసార్లు 5, 5:15కే చీకటి పడిపోద్ది. అంటే ఆ రోజుల్లో సాయంకాలం అంటే ముగిసిపోద్ది ఆల్రెడీ. మీరు చెప్పే టయానికి సాయంకాలం
అయిపోద్ది. కానీ ఇప్పుడు లెక్క ప్రకారం సాయంకాలం నిన్ను కలుస్తానంటే 7-8 అట్లాగా, ఎందుకంటే కృత్రిమమైన లైట్లు. కానీ ఇది నిజమైన వెలుగు కాదు. ఈ వెలుగుకి జీవం ఇచ్చే శక్తి లేదు. అంటే మనకు వస్తువులు కనబడతాయి కానీ దాంట్లో జీవం లేదు. కానీ జీవింపజేసే శక్తి సూర్యుడి కాంతిలోనే ఉన్నది. ఈరోజు నిజమైన కాంతి కావాలి మనకి. ఈరోజు అందరూ కూడా ఈ కృత్రిమమైన లైట్లు పెట్టుకొని మాకు ప్రత్యక్షత ఉంది, మాకు ప్రత్యక్షత ఉందని చెప్పుకుంటున్నారు. కానీ అది జీవితాన్ని ఇచ్చే ప్రత్యక్షతలు కావు. అవి వారిని మార్చలేవు. జనాల్లో ఉన్నప్పుడు మాత్రం గంతులేస్తారు. మేము అలాంటి సేవకుడు వెనకాల తిరిగాం, ఇంత పెద్ద ఆయన, మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు అంటే ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ప్రజలు ఈరోజు అలాంటి దానిని గ్రేట్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో చిన్న మార్పు కూడా ఉండట్లేదు. ఎందుకంటే అది వెలుగే కానీ అది నిజమైన వెలుగు కాదు. అది వేదాంత కళాశాల దగ్గర నుంచి వచ్చిన వెలుగు. కానీ ఈ వర్తమానం వెలుగు నీ జీవితాన్ని తాకినప్పుడు ఏం చేస్తుందంటే నీ అంతరంగాన్ని మారుస్తుంది, నిన్ను రూపాంతరపరుస్తుంది. ఆ గొంగళి పురుగు ఏ విధంగా సీతకొక చిలకగా మారుతుందో, ఒకప్పుడు పాపములో పడవేయబడి ఉన్న మనం నిజానికి ఈ కాలము యొక్క వర్తమానాన్ని గ్రహించిన ఏ విశ్వాస అయినా సరే, లేకపోతే జగదుత్పత్తి వేయబడక మునిపే దేవుని చేత ఎన్నుకొనబడిన విత్తనము అసలు ఆడు పాపే కాదు, కానీ పాపంలో పడ్డాడంతే. కానీ ఈ వెలుగు ఏం చేస్తుందంటే ఆ విత్తనాన్ని మరలా బయటికి తీసుకుని వస్తుంది. ఆ వ్యక్తి గ్రహిస్తున్నాడు నేనేమై ఉన్నాను. అందుకే ఒక భక్తుడు అంటాడు కదా, ఈ వర్తమానం నాకు ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుని స్తుతించాలో, ఎలా ప్రేమించాలో ఇవన్నీ నాకు నేర్పింది. కాబట్టి ఇక వర్తమానాన్ని వెలుగులోనికి మనం వచ్చిన మనము మరలా తిరిగి మనం ఏం చేయాలంటే మన ప్రారంభం నుంచి ఎలా ఉందో మనల్ని ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో TV9లోని ఇంకేదో దాంట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద జరిగే యుద్ధం యొక్క విశ్లేషణ అనే దాన్ని మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది విశ్లేషణ విన్నా మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకని ఆల్రెడీ మనకు తెలుసు అది దాని తర్వాత ఏం జరుగుద్దో కూడా మనకు తెలుసు. లోకానికి ఇప్పుడు తెలిసింది. అంటే మనకి ఎలా యుద్ధాలు పలానా రోజు జరుగుతాయని మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం జరగబోతుంది ఏంటంటే ఈ యుద్ధాలన్నిటి ద్వారా ఇజ్రాయెల్ దేశం ఆర్థికంగా దెబ్బతినిపోయి అన్ని దేశాలతో శత్రుత్వాన్ని పెట్టుకుని రోమ్ పంచన జారుతుంది. అది మాత్రం ఫైనల్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని గురించి ఎక్కువ చర్చించడం కాదు. అవి మనకి హెచ్చరిక గంటలు అన్నమాట. అవి మనకి డేంజర్ బెల్స్ చూపిస్తున్నాడు దేవుడు వధువుకి. దేవుడు ఆ ప్రవక్తల ద్వారా పలికిన ప్రతి ప్రవచనాన్ని మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఆ గడియ సమీపించి ఉన్నది, మీరు సిద్ధపడండి. దానియేలు భక్తుడు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు, ప్రధానమంత్రి అయ్యాడు, 120 మంది ప్రధానుల మీద అధిపతిగా మారాడు. కానీ ఒకరోజు ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఇంకా 2 సంవత్సరాల్లో ఆ 70 వారాలు కంప్లీట్ అవుతాయి, ఇజ్రాయేలుకి విడుదల కలుగుతుందనే సంగతి ఆయన గ్రహించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన మోకరించి 21 రోజులు ఇశ్రాయేలుల పాపముల గురించి ఒప్పుకొనుచు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎందుకని? ఆ విమోచన సమయం వచ్చి ఉంది కాబట్టి ఆ విమోచనలో తను కూడా ఒక భాగం కావటానికి ఆయన తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఇప్పుడు జరిగే ఈ సంఘటనల ద్వారా వెలుగు సంబంధులమైన మనము వెలుగు సంబంధులుగా జీవించుతాం. మనం ఆల్రెడీ వెలుగు సంబంధులమే. ఎందుకంటే చీకటి సంబంధిని ఎవడు వెలుగు సంబంధిగా చేయలేడు. ఈ వర్తమానం మీరెవరో చూపించింది, మిమ్మల్ని మార్చింది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు గొర్రెపిల్ల విత్తనం కాబట్టే ఈ వెలుగులోనికి మీరు రాగలిగారు. అవునండి. ఎందుకంటే ఈ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ గబ్బిలాన్ని మార్చలేదు ఏమి. కానీ ఏది పౌరమో ఏది గబ్బిలమో ఆ వెలుగు బయలుపరుస్తుంది అంతే. ఈరోజు ఇప్పుడు వెలుగు సంబంధం మీరు ఇప్పుడు టయాలు మారిపోయి ఈ కృత్రిమమైన లైట్లు మన ఆరోగ్యాన్ని వీటన్నిటిని దెబ్బతీసినట్టుగా ఈ నిజ విశ్వాస యొక్క ఆధ్యాత్మిక స్థితిని కూడా ఈ కృత్రిమమైన లైట్లు ఏం చేస్తున్నాయి అంటే ఆధ్యాత్మిక విషయంలో డిమ్ చేస్తున్నాయి. ఆ సెన్సిటివి పోతుంది, ఆ సున్నితత్వం పోయింది కాబట్టే ఇప్పుడు దేవుడు ఎంత బిగ్గరగా చెప్పాల్సి వస్తుంది మనకి.
ఈ కార్యాల ద్వారా ఇప్పుడు మనమెవరో గుర్తెరిగి వాక్యానుసారంగా సిద్ధపడటం నేర్చుకోండి. ఈరోజు సేవకునికి లోబడండి. ఈరోజు సేవకుడు అంటే చాలామంది ఎలా తయారంటే, ప్రత్యేకంగా వర్తమానం విశ్వాసులు కూడా సేవకుడు అంటే గౌరవం లేకుండా పోయింది. సేవకుడు అంటే గౌరవం లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చూడండి, సమాజంలో అసలు అధిపతుల్ని గౌరవించట్లే. ఎవడో గౌరవిస్తున్నారా? గౌరవించట్లే. ప్రధానమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు, ఏంటో ఆడు వీడు గోళికాయలు ఆడినట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వు ప్రధానమంత్రి గారు ఒకప్పుడు గోళీలు ఆడినా, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఏం చేయాలంటే ఆయన స్థితికి నువ్వు గౌరవం ఇవ్వాలి. నేను మా చర్చ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి నేను ఒక దస్తావేజులు రాసే వ్యక్తి ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు చెప్పారు, పలానా స్థలంలో ఉంటారని. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన చాలా పెద్ద వయసు, ఆయనకి 75 సంవత్సరాల పైన ఉంటాయి ఆయనకి. నా వయసు 20 సంవత్సరాలు. కానీ నేను వెళ్ళగానే ఆయన కుర్చీ వేసి పాస్టర్ గారు కూర్చోండి అన్నాడు. నేను అన్నా, సార్ మీరు చాలా పెద్దోళ్ళు, మీరు కూర్చోండి, నేను నుంచుంటానంటే అన్నాడు. నేను వేసింది కుర్చీ మీకు కాదండి, మీ స్థానానికి నేను వేసాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆ గౌరవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవడన్నా పెద్దోడు వస్తున్నాడు అనుకోండి, ఎవడరా పెద్దోడు, ఎవడుకురా? ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే రానే, ప్రెసిడెంట్ అయితే ఎవడికి కావాలి, ముఖ్యమంత్రి అయితే ఎవడికి కావాలి, ప్రధానమంత్రి అయితే ఎవడికి కావాలి. ఎంత ఏకవచనం అంటే గౌరవమే పోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రవక్త ఒక మాట అన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు ఎంత ఎత్తి చెప్తున్నానంటే, అలా నువ్వు వ్యతిరేకించడం ద్వారా నువ్వేం కోల్పోతున్నావు అంటే, ఆ వ్యక్తి ద్వారా నీకు రావలసిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. బ్రహ్నాం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళ మిస్సెస్కి చాలా కాలం నుంచి అనారోగ్యంగా ఉంది, 2-3 హాస్పిటల్స్ తిప్పాడంట, తగ్గలేదంట. తగ్గపోయినప్పుడు బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చి అన్నాడు, ఎందుకంటే అప్పుడప్పుడు మీరు వర్తమానాల్లో వింటారు, పలానా డాక్టర్ గారు నా స్నేహితుడు, పలానా ఊళ్ళో పలానా హాస్పిటల్లో పనిచేసే పలానా డాక్టర్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్తా ఉంటాడు కదా. విన్నారా? వర్తమానాల్లో చదివారా? అది వినటం అంటే చదివినా విన్నా ఏదైనా ఒకటే. దాని అలవాటుని బట్టి ఆయన వచ్చేసాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మరి మా ఆవిడని 2-3 హాస్పిటల్కి తిప్పాను, ఎక్కడ కూడా తగ్గట్లేదండి, మంచి డాక్టర్ గారు ఎక్కడన్నా ఉంటే మీరు చెప్తే నేను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని అన్నాడు. అప్పుడు బ్రహ్నాం గారు ఏమన్నారంటే, బాబు డాక్టర్ కూడా పాస్టర్ లాంటోడే, డాక్టర్ కూడా పాస్టర్ లాంటోడే. పాస్టర్ని నువ్వు గౌరవించి నమ్మినప్పుడు అతని ద్వారా నువ్వు ప్రయోజనం పొందుతావు. డాక్టర్ని కూడా నువ్వు నమ్మాలి. మనకు ఆల్రెడీ విషబీజాలు పడ్డాయి. అంటే చెడ్డ డాక్టర్లు లేరని నేను అనన్న, ఉన్నారు, కానీ ఆల్రెడీ ముందే చెప్తారు, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా జాగ్రత్త, వాళ్ళు అవసరం లేని టెస్టులు రాస్తారు, డబ్బులు గుంజటానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు దొంగలు. కానీ ఏమో రోగమేమో ఇప్పుడు ఈ చెప్పినోడు ముందు రాయలేడు. ఇప్పుడు అది మ్యాజిక్, మీరు గమనించండి. ఇప్పుడు నీకు కడుపు నొప్పి తగ్గట్లేదు, నీకు నలుగురు చెప్తారు, డాక్టర్లు మంచోళ్ళు కాదు, వాళ్ళు దొంగలు, అవసరం లేని టెస్టులన్నీ రాపిస్తారు, అక్కర్లేని మందులన్నీ రాపిస్తారు. మరి ఆడే రాయొచ్చుగా కడుపు నొప్పికి ముందు. ఆడికి చేత కాదు, ఆడికి ఏం కాదు. మరి చేతగానోడు చేత అయినోడు గురించి మళ్ళీ వీడికి కామెంట్స్ ఎందుకు? మీకు అర్థమవుతుందా? ఈరోజు ఇండియాలో మీకు ఎందుకు రోగాలు తగ్గట్లేదంటే, ప్రపంచంలో డాక్టర్ని ఎవడు నమ్మట్లా. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు ఏమి చేయట్లా. పాస్టర్లను కూడా జనాలు నమ్మట్లా, కానీ పాస్టర్లు కూడా నమ్మేటట్టు చేసుకోవట్లే. అది ప్రాబ్లం. అర్థమైందా? కానీ ఎవడికి నష్టం? రోగికే నష్టం. ప్రవక్త క్లియర్గా చెప్పాడు, డాక్టర్ కూడా పాస్టర్ లాంటివాడే. నువ్వు నమ్మితే, నువ్వు గౌరవిస్తే అతని వల్ల నీకు ప్రయోజనం దొరుకుతుంది. నువ్వు నమ్మలేదా, నీ పాస్టర్ నువ్వు నమ్మలేదా, నీకే ప్రయోజనం అతని ద్వారా దొరకదు. నీకు ఇంకా ఫినిష్. వచ్చి కూర్చో, చెప్పవా పాస్టర్ చెప్పు. అందరూ అనుకున్నా ఈ పాస్టర్కి ఏం తెలుసులేండి. వచ్చేవాళ్ళు కూడా మీ పాస్టర్ మంచోడు కాకపోతే నేను అన్నా మీ పాస్టర్ ఓకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవడో ఒకడు ఆ స్థానంలో ఉండి నడిపించి తీరాలి అంతే. అవునా కదా? ఇప్పుడు ఈ సంఘంలో మీ సంఘాన్ని నడిపించాలంటే, ఏ సంఘాన్ని నడిపించాలన్నా ఒక కాపరి ఉండాలి.
ఒక కాపరి ఉంటే నువ్వు తప్పక లోబడాలి. ఎదురు తిరగటానికి వీలు లేదు. నువ్వు ఎదురు తిరిగితే ఏం జరుగుద్దో తెలుసా? దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఎప్పటికీ రావు. అంటే పాస్టర్ రావుతో పరలోకానికి వెళ్ళవా? అవన్నీ పిచ్చ డైలాగులు. డాక్టర్ లేకపోతే తగ్గదా అంటే, డాక్టర్ స్థానం డాక్టర్దే, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నీవు ఇవ్వాలి. ఈరోజు ప్రతి సంఘము తమ సంఘ కాపరికి లోబడాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఆయన ఒక మాట చెప్పాడంటే, ప్రవక్త అన్నాడు, మీ పాస్టర్ మాట దేవుడు వింటాడు అన్నాడు. ఆయన 10 కంటే 10కే వస్తాడంట. అందుకే మీరు ఒక అరగంట ముందు వచ్చి ఆయన వచ్చి స్వీకరించాలన్నాడు ఆయన. మీ పాస్టర్ గారు 8కే ప్రార్థన పెట్టారనుకోండి, మీరు 7:30కే రండి. మీరు వచ్చి బలిపీఠం దగ్గర మోకరించండి, ప్రార్థన చేయండి. మీరు వెళ్ళి కూర్చోండి, మీ యొక్క సమస్యను గురించి ప్రార్థన చేయండి. సమస్య లేకపోతే, ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో నేను వస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తల మీద మట్టేసుకుంటే ప్రజలు నిన్నే నవ్వుతారు. నీ తల నువ్వే గౌరవించలేకపోతే, నీ భర్తను నువ్వే గౌరవించలేకపోతే, నీ సంఘ కాపరి గురించి నువ్వే సమాజంలో చెడ్డగా మాట్లాడితే నీకు గౌరవం ఉండదు. స్టాడీలు ఎన్నంతసేపు వింటారు, వెనక్కి వెళ్ళిన తర్వాత నిన్ను కూడా చులకనగానే మాట్లాడతారు. ఫినిష్. ఈరోజు వర్తమాన సంఘాల్లో 90% సంఘాలు ఈరోజు ఇదే జబ్బుతో బాధపడుతున్నాయి. పాస్టర్ అంటే రెస్పెక్ట్ వాళ్ళకి లేదు, లోబడట్లా. అతను ఎలాంటి వాడైనా ముందు ఆ అధికారానికి నువ్వు లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక అధికారాన్ని పెట్టాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఎవరైతే మనకెందుకు, ఆయన ఏమో అంత ఈజీగా అవ్వలేదు కదా. అయినోడు ఎవడన్నా కానివ్వండి, ఆ స్థానానికి వెళ్ళాడంటే ఏదో ఒక కారణం దేవుడు పెట్టాడో, లేకపోతే మనల్ని శిక్షించడానికి పెట్టాడో, మనల్ని ఆశీర్వదించడానికి పెట్టాడో, లేదా ఏ కారణమైనా వెళ్ళాడు కదా. ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద పదవిలో ఉన్న ఆయన చూపించి, ఏమంటాడు, వాడు అలాంటి వాడు ఎలా అవుతాడండి అన్నాడు. నేను అన్నాను, అయ్యాడు కదా. ఇప్పుడు అయ్యాడా లేదా? అయ్యాడు. అతను రూల్స్ పాటిస్తున్నామా లేదా? పాటించామా లేదా? ఒకరోజు అన్నాడు లాక్డౌన్ 1 డే అన్నాడు, నోరు మూసుకుని ఒక రోజల్లా ఆగాం. 2వ రోజు పళ్ళేలు కొట్టమన్నాడు, కొట్టామా లేదా? కొట్టామంతే. వారం రోజులు అన్నాడు, వారం మెదలకుండా నిన్నామా? వారం అయిన తర్వాత ఇంకొక 14 రోజులు అన్నాడు, ఏమన్నా మాట్లాడామా? పరిపాలిస్తున్నాడు కదా, నువ్వు లోబడుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు 4 జారుతావు? సబ్జెక్ట్ అర్థమైందా మీకు? ఈరోజు లోకం తీరే అలా ఉన్నప్పుడు దేవుని సేవకుని విషయంలో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి. ఈరోజు నిజంగా ప్రతి సంఘంలో నాకు కనబడే ప్రాబ్లమే ఇది. సేవకుడికి విశ్వాసికి మధ్య ఆ నిజమైన గౌరవం మర్యాదలతో కూడిన ఆ సంబంధాన్ని సాతానుడు చెడగొట్టేశాడు ఏదో ఒక కారణం చేత. ప్రజలు పోల్చడం మొదలుపెట్టారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చదువు లేనివాడు విద్యాశాఖ మంత్రి అయితే చదువు లేనంత మాత్రం చేత ఆయన్ని తక్కువ చేయడానికి ఎవరికి అధికారం లేడు. వాడు విద్యాశాఖ మంత్రి. చదువుకున్న ప్రతి వాడి యొక్క భవిష్యత్తు నిర్ణయించేది అతనే లోకంలో. అలాగే ఈరోజు నీకు దేవుడు ఒక కాపర్ని పెట్టినప్పుడు, ఒక సంఘాన్ని పెట్టినప్పుడు, నువ్వు ఒక సంఘాన్ని ఎంచుకున్నప్పుడు, నువ్వు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోయి ఒక సంఘాన్ని ఎంచుకునేటప్పుడు నువ్వు సరైన సంఘాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత నువ్వు అక్కడ లోబడి జీవించాలి, వాక్యానికి లోబడాలి. ఆయన మాటను దేవుని మాటగా నువ్వు తీసుకోవాలి. ఆయన వాక్యాన్ని తీసి నీకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు సంపూర్ణంగా లోబడినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఎన్ని మందులు పెరుగుతున్నా రోగాలు తగ్గట్లేదు. కారణం ఎందుకంటే ముందు పెంచాల్సింది మందులు కాదు, డాక్టర్కి పేషెంట్కి మధ్య సరైన సంబంధం పెంచాలి. దాన్ని డబ్బు ఆక్రమించేసింది, దాన్ని వ్యాపారం ఆక్రమించేసింది. నమ్మే మార్గాలు ఎవరికి లేవు. ఒకసారి ఒక మెడికల్ ఫీల్డ్లో పనిచేసే ఒక వ్యక్తి అన్నాడు నాతో. ఆయన ఏమన్నాడంటే, అన్న రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక్కడికన్నా వైద్యం తెలిసి ఉండాలి, లేకపోతే చచ్చినోడికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి 2 రోజులు, మనలో ఒకడన్నా తెలిసి ఉండాలి. ఒక 5 అన్నదమ్ములు ఉంటే వాళ్ళల్లో ఒక్కడికన్నా ఇటు చచ్చాడా బతికాడా అన్నదన్నా గ్రహించగలిగిన జ్ఞానం ఉండాలంట. అంతెందుకు,
నువ్వు చదువుకున్నవాడు, నువ్వు పద్ధతి ప్రకారం నువ్వు చేస్తే అవసరం లేకుండా, ఇప్పుడు ప్రతివాడు డాక్టర్ని ఎక్కడ చదివిస్తాం? ఇంట్లో చదివిగలమా? ప్రతివాడు ఒక పాస్టర్ని తయారు చేయగలమా? ఇంట్లో ప్రతివాడు ఒక ఇంజనీర్ని తయారు చేయగలమా? లేదా? చేయలేము. మనకి దేవుడు ఏది ఇచ్చాడో అదే చేయగలం. కానీ సమాజం అంతా యథార్థత కలిగి బ్రతికితే ఎవడిని సందేహించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ యథార్థంగా సాగుద్ది. దాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే సమాజాన్ని ఎవడు ఎప్పటికీ మార్చలేడు. కానీ మార్చాల్సింది మనం, మారాల్సింది మనం. మన లోపల మారాలి. ఎందుకంటే ఎత్తబడుట ఈ డివిజన్స్తో జరగదు. పాస్టర్ మీద సంఘానికి గౌరవం లేక, సంఘాని మీద పాస్టర్కి ప్రేమ లేక, పాస్టర్ గారికి సంఘం మీద భారం లేక ఉంటే కార్యాలు జరగవు. కానీ ఎదురు తిరిగేవాడిని ఎవడు భారం వహిస్తాడు? ఎదురు తిరిగేవాడికి ఎవడైనా భారం వహిస్తాడా? లోబడేవాడి గురించి ఆలోచిస్తాడు ఎవడైనా. సంఘం ఎప్పుడైతే కాపరికి యథార్థంగా లోబడుతుందో, ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు లోబడుతుందో, అప్పుడు ఆ కాపరి మరింతగా మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడతాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, సంఘ కాపరితో కలిసి నిలవండి. ఆయన వాక్యాన్ని మీ ఎదుట పెట్టినప్పుడు సందేహం లేకుండా అది వాక్యాన్నిగా మీరు అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా జీవించండి. ఎందుకంటే పగటివారమే మనం, కానీ చీకటి వారిగా చేయొద్దు. గతం. కానీ ఇప్పుడు దేవుడు ఆ చివరి హెచ్చరికలు మనకి మరి ఒకసారి ఆ అలారం మనకి మోగిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రమాద హెచ్చరికలు పోగిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మనల్ని మనం చేసుకుందాం. ఒక్కసారి నువ్వు ఆ వధువు కొరకు నువ్వు సిద్ధపడేటప్పుడు ఈ రోగాల నుంచి స్వస్థతలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ కామన్ విషయం. ఎందుకంటే రాష్ట్రపతి భవనంలో గుర్రాలకేసి గుగ్గిళ్ళే కాదు, రాజులకు తినేటువంటి ఆహారాలు ఇంకా శ్రేష్టమైనవి ఉంటాయి. అతడు ఆశించింది గుర్రాల గుగ్గిళ్ళే, కానీ అంతకంటే శ్రేష్టమైనవి కొన్ని వందలు అతని ఎదుటికి తీసుకురాబడ్డాయి. కాబట్టి వధువు వర్తమానంలో మనం అందుకే చిన్న చిన్న విషయాలను బోధించరు మన మెసేజ్లో. ఇదిగో నీ కాలు నొప్పి తగ్గుద్ది, భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి, కోర్టు కేసులు, ఇవన్నీ చెప్పరు మన వాళ్ళు. ఎందుకు చెప్పరంటే ఆల్రెడీ నువ్వు వధువు స్థానంలోనికి వెళ్ళి ఆ సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు ఇవన్నీ అసలు లెక్కలోనికే రావు. దీనికంటే శ్రేష్టమైనవి అవి జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు, సమృద్ధిని కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు, కానీ మీరు పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి మీరు ముందుకు సాగండి. అప్పుడు మీరు పరసంబంధమైనవి పొందుకుంటారు. ఆ పరసంబంధమైన ప్రయాణానికి కావలసిన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ చివరి కాలంలో ఈ చివరి హెచ్చరికల ద్వారా, ఈ వర్తమానం ద్వారా మీరు కాపరి విశ్వాసులు అందరూ కూడా ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఏకత్వం కలిగి, వాక్యముతో ఏకత్వం కలిగి ఆ క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మీరు మార్చబడండి. ఆ క్షణము ఏ క్షణము జరిగినా అప్పుడు మీరు మెలకువగా ఉన్నా, నిద్రపోతా ఉన్నా రెప్పపాటును మార్పు చెంది ఆయనతో పాటు మీరు కలుసుకుంటారు. అట్టి కృప ప్రభు మనందరికీ మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.